ఎవరికి ఎరుక తొలి పరిచయమో సాక్షిగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసే కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే ట్యాప్ చేస్తే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లోనే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అనే ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇక్కడ కెమెరా బటన్స్ అన్నీ అయితే ఆన్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని కెమెరా బటన్స్ అయితే ఆన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యోవన్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకొని 2 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా. సో ఇప్పుడైతే వీడియో ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఇక్కడైతే ఐ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎలా మీ ఇమేజ్తో చేంజ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడైతే నేను ఈ ఇమేజ్ని అయితే ఆఫ్ అయితే చేసి మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళాను. మీ ఇమేజ్ కనిపించే ఇమేజ్ని అయితే యాడ్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఇప్పుడైతే కెమెరా బటన్ అయితే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్ని అయితే ఆన్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి ఓన్లీ మీ ఐస్ కనిపించేటట్టయితే ఇమేజ్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకొని మీ ఇమేజ్ జూమ్ చేసుకోవాలంటే స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో నేను ఇక్కడ ఫింగర్తో కూడా మీకు కావాలంటే ఫింగర్స్తో కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఇమేజ్లో ఏదైతే ఇక్కడ ఇంకో ఇమేజ్ కనిపిస్తుంది కదా, నేను యాడ్ చేసి అక్కడ దాకా అయితే అడ్జస్ట్ అయితే వీడియో ఎన్ని వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇప్పుడైతే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకుని ఇక్కడైతే కనిపించట్లేదు కదా, ఇక్కడైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకొని 2 ఫింగర్స్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మీ ఇమేజ్ అయితే క్లారిటీగా అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా ఎలా కనిపిస్తుంది. మీకు వద్దు నేను ఇచ్చిన ఇమేజ్ కావాలంటే అది ఆన్ చేసుకొని మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి సో లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే అన్ని టెస్ట్ లేయర్స్ కిందకైతే ప్లేస్ చేసుకోండి. మన ఇమేజ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, దానిపైన అయితే ప్లేస్ చేసుకోండి. సో వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వచ్చి మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు. ఇక్కడైతే మీ ఇమేజ్ కూడా అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయినాక ఒకసారి వీడియో ఎండింగ్ వరకు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ ఇమేజ్ కూడా ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.